In this video, we are going to know about the Newton's second law of motion. It's a very interesting topic here. Yeah, even though when you compare it to Newton's first law, like Newton's second law is very interesting topic. In Newton's first law, it's like a net force acting on a body is zero when the body is moving with constant velocity or at rest. It says about the first law of first Newton's law. Newton's first law. And now in this second law of motion, we'll be discussing about the force. How do you define force in this second law of motion? Yeah. అంటే మీరు చిన్నప్పుడు చేసుకుంటే 7th క్లాస్ 8th క్లాస్ టైంలో మీరు ఫోర్స్ డెఫినేషన్ చూసుకుంటే ఇస్ లైక్ ఎవరీ వన్ విల్ సే లైక్ దట్ ఇస్ లైక్ ఇస్ ఎ ఎఫర్ట్ ఆఫ్ పుషింగ్ ఆర్ పుల్లింగ్. లైక్ ఇఫ్ యూ టేక్ వన్ బాడీ ఇట్స్ ఎఫెక్ట్ ఆఫ్ పుషింగ్ ఆర్ పుల్లింగ్. సో ఎఫర్ట్ ఆఫ్ పుషింగ్ ఆర్ పుల్లింగ్ ఇస్ కాల్డ్ ఫోర్స్. బట్ అంటే ఒక హైయర్ స్టాండర్డ్కి వచ్చినప్పుడు దాన్ని అలా చెప్పడం కరెక్ట్ కదా ఫ్రెండ్స్. వీ షుడ్ సే అక్యురేట్ డెఫినేషన్ ఆఫ్ అట్. యా, లెట్ మీ టెల్ యూ ద డెఫినేషన్. యా, here you see, force is directly proportional to the rate of change of momentum. Okay, force is directly proportional to the rate of change of momentum. What is rate of change of momentum? It's the change of momentum. What is momentum? Moment is the product of mass into velocity. Here we see it is denoted by p. It's a product of mass into velocity is called the momentum. Okay, momentum is a vector quantity. Why it is a vector quantity? The multiplication of scalar into vector is a vector. Okay, so it's a vector quantity. So here we define like force is directly proportional to the dp by dt, that is rate of change of momentum. And we are removing the proportion, and proportion this is some k constant పెట్టుకుంటున్నాం. We will get like this k into dmv by dt. అంటే మనకి uv రూట్ తెలుసు. Differentiation of uv is equal to du by dt into v plus u into dv by dt. Yeah, and then f is equal to k dm by dt into v plus k times of dv by dt into m. And suppose we are considering like car, అంటే ఒక కార్ని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం అంటే dm by dt is equal to 0 అనమాట. అంటే దాని మాస్ అనేది కాన్స్టెంట్ కన్సిడర్ చేసుకుంటున్నాం. అంటే dm by dt నాట్ ఈక్వల్ టు 0 దట్ మీన్స్ అంటే పార్ట్స్ అన్ని ఊడిపోతుంటాయి అనమాట. సో పార్ట్స్ అన్ని ఊడిపోతే దాని మాస్ చేంజ్ అవుద్ది. అంటే కార్ అనే మాస్ చేంజ్ అవ్వదు కదా ఫ్రెండ్స్. అంటే దాని మాస్ కాన్స్టెంట్గానే ఉంటుంది. అంటే కొంచెం దూరం పోయిన తర్వాత చేంజ్ అవ్వదు. చేంజ్ అవకాశం ఉందంటే ఓన్లీ దట్ పార్ట్స్ ఊడిపోవడమే. పార్ట్స్ ఏదన్నా బై డ్యామేజ్ పార్ట్స్ ఊడిపోతే బండి రన్ అవ్వదు. ఇట్స్ లైక్ ఏ ఇంపాసిబుల్. లైక్ డిఎం బై డిట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. అంటే సో మాస్ అనేది చేంజ్ అజ్యూమ్ చేసుకుంటున్నాం. మేబీ ఓన్లీ పాసిబుల్ దట్ పార్ట్స్ అని రిమూవ్ అయిపోతేనే మాస్ అని చేంజ్ అవ్వగలదు ఆ సిచ్యువేషన్లో. It means that mass is not changing with respect to time. That is, and then we are assuming that k is equal to 1. Then force is equal to mass into dv by dt. What is dv by dt? What is this means? What is this rate of change of velocity? What is and we will talk about here. Like, so overall we are getting like what is output we are getting. So force is equal to మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనమాట. దీని అవుట్పుట్ ఏంటంటే ఫోర్స్ ఇంటూ మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనేది ఫోర్సు. అంటే మనం ఫోర్స్ని కొలవాలంటే ఆ బాడీ అనేది ఎంతైతే యాక్సలరేషన్తో పోతుందో ఇంటూ మాస్, దాని యొక్క మాస్ టైమ్స్ ఆఫ్ చేస్తే మనకి దాని మీద అప్లై చేసే ఫోర్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు పాయింట్ ఏంటంటే అసలు వెలాసిటీ అంటే ఏంది, అసలు యాక్సలరేషన్ అంటే ఏంది? వెలాసిటీ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ అంటే ఒక డిస్టెన్స్ లెక్క ఫ్రెండ్స్. కాకపోతే డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్ తేడా ఏంటంటే ఇస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. అండ్ డిస్టెన్స్ ఏంటంటే ఎలా అంటే మీరు ఒక పాత్ ఉంది ఫ్రెండ్స్. సపోజ్ ఇది ఇనిషియల్ పాయింట్, ఫైనల్ పాయింట్. మీకు వే అనేది అంటే ఇలా పోతున్నారు. దీని మీద ఈ యొక్క పొడవును మెజర్ చేసేదానికి మనం డిస్టెన్స్ అంటాం. అదే ఈ షార్టెస్ట్ ఈ ఫైనల్ డిస్టెన్స్ మెజర్ చేయడానికి మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే డిస్ప్లేస్మెంట్కి ఒక డైరెక్షన్, ఒక పద్ధతి, ఒక దారి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఒక డిస్టెన్స్కి ఏంటంటే దానికి ఒక డైరెక్షన్ ఉండదు. ఇలా చాలా డైరెక్షన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. అండ్ నౌ వెలాసిటీ. వాట్ ఈస్ వెలాసిటీ? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. అంటే ఒక కారు తీసుకున్నాం అనుకోండి. ఇది వేలో వెళ్తుంది ఒక కారు. యా, హియర్ వి కన్సిడర్ ఒక కారు. అంటే కన్సిడర్ ఒక కారు కన్సిడర్ చేసుకుంటే అది ఆ పాత్రలో వెళ్తుంది లైక్ దిస్. సో వెలాసిటీ ఏంటంటే మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. అంటే ఒక సెకండ్కి అది ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది, ఆ వెహికల్ అనేది ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది
అనేదే వెలాసిటీ ఫ్రెండ్స్. ఓకే, అంటే ఈవెన్ ఈవెన్ మేము సమ్టైమ్స్ చూసుకుంటే వెలాసిటీ కాన్స్టెంట్గా పోతుంటే మనకి జర్క్ అనిపించదు. అదే మనం చూసుకుంటే యాక్సిలరేషన్, ఇక్కడ మనకి ఒక యాక్సిలరేషన్ అని ఒక యాక్సిలరేటర్ అంటే మనం ఎక్కువ స్పీడ్ ఇస్తాం, అంటే ఎక్కువ వెలాసిటీ పెంచడానికి ట్రై చేస్తాం. అంటే అంటే యాక్సిలరేషన్ ఇక్కడ ఏంటంటే dv/dt, అంటే ఆ వెలాసిటీ అంటే ఏంటి, ఎంత ఒక సెకండ్కి ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది, అది వెలాసిటీ అంటాం. మనం ఏంటంటే స్పీడ్ ఇంక్రీజ్ చేయడం అంటే యాక్సిలరేషన్ చేయడం, అంటే దానికి స్పీడ్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తున్నాం, అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుద్ది. దట్స్ కాల్డ్ యాక్సిలరేషన్. సో అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, సో ఆ బాడీ మీద యాక్సిలరేషన్ ఉంటే మనకి ఫోర్స్ అనేది అప్లైడ్ అనమాట. అంటే యాక్సిలరేషన్ జీరో అంటే యాక్సిలరేషన్ జీరో నథింగ్ బట్ అంటే వెలాసిటీ కాన్స్టెంట్గా అంటే యాక్సిలరేషన్ జీరో అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇస్ జీరో. దట్ మీన్స్ దట్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్, అంటే త్రూ అవుట్ ద బాడీ, అంటే బాడీ అనేది కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పుడు దాని మీద యాక్సిలరేషన్ లేదు, సో ఫోర్స్ లేదన్నమాట. సో ఎప్పుడైతే ఆ ఏదైనా బాడీ కానీ యాక్సిలరేట్ అవుతుందని తెలిసింది అనుకోండి, దాని మీద ఖచ్చితంగా ఫోర్స్ ఉంటుంది. సో ఈ యొక్క F=ma ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్. అంటే ఈ ఈక్వేషన్ వల్ల మనం ఫోర్స్ అని ఆన్సర్స్ చేయొచ్చు ఏదైనా మీదైనా. అంటే ఈ మేబీ లింక్స్ అంటే ఏదన్నా మెకానిక్స్ లైక్ మనం ఐసీ ఇంజన్స్లో చూసుకుంటే దానికి పిస్టన్ అని మూవ్ అవుతూ ఉంటుంది, పిస్టన్ అనేది మూవ్ అవుతుంది దాని మీద ఒక దానివల్ల అంటే ఏంటంటే అక్కడ బర్న్ అయ్యి అంటే ఎయిర్ ప్లస్ ఫ్లూయిడ్ బర్న్ అయ్యి ప్రెజర్ క్రియేట్ చేస్తుంది దేని మీద, పిస్టన్ పైన. సో దాని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దాని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఆ యాక్సిలరేషన్ అలా. సో దీనివల్ల మనకి ఏంటంటే ఆ యొక్క లింక్స్, అంటే ఏ మెటీరియల్ వాడితే ఆ స్ట్రెంత్ తట్టుకోగలదు, దాని మీద యాక్ట్ అయ్యే టెన్షన్ ఎంత, టెన్సైల్ ఫోర్స్ ఎంత, కంప్రెసివ్ స్ట్రెస్ ఎంత, అండ్ షియర్ స్ట్రెస్ ఎంత, స్ట్రెస్ అండ్ బెండింగ్ స్ట్రెస్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఈ ఫోర్స్ అనాలిసిస్ వల్ల మనం ఏంటంటే డైనమిక్ అనాలిసిస్ అంటారు. మనం ఓన్లీ ఒక మోషన్, అంటే దాన్ని మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్లో తీసుకోవచ్చు. మేబీ ఐ విల్ డూ దట్ వీడియో ఆన్ దట్ ఆల్సో. అంటే మనం ఏంటంటే కైనమాటిక్స్ ఏంటంటే మనకి ఫోర్స్ అనాలిసిస్ ఉండదు, జస్ట్ మోషన్, అంటే ఆ బాడీ యొక్క మోషన్ గురించి చెప్పద్ది. సో దట్ ఈస్ కైనమాటిక్స్. అంటే మన డైనమిక్స్ వచ్చేసరికి మన ఫోర్స్ అనాలిసిస్, దేని మీద అయితే ఫోర్స్ అనాలిసిస్ గురించి చెప్పేది డైనమిక్స్ అనాలిసిస్ అంటాం. సో ఈ ఐడియా అవుట్పుట్ ఏంటంటే న్యూటన్ సెకండ్, దట్ ఈస్ ఫోర్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ద అవుట్పుట్ ఈస్ లైక్ F=ma. It's a very important. Okay, thank you friends, have a nice day.